హలో మామ, మేమైతే తిరుపతి అయిపోగానే టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ అరుణాచలం వచ్చేసినాం. మార్నింగే 4:30కి అయితే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. గిరిప్రదక్షిణ ఫేమస్ మామ. ఈ గుడికా నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలి మామ. సో ఇక్కడ నుంచి గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టినాం. సో మీ మధ్యలో మిస్ కాకుండా ఇక్కడైతే మన రూట్ మ్యాప్ యాప్ ఉంటుంది. గిరిప్రదక్షిణ ఎక్కడ ఉంటుంది. మార్నింగ్ 4:30కి స్టార్ట్ చేసినా ఇక్కడైతే ఫుల్ జనాభా ఉన్నారు మామ. మీరు మాక్సిమం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేస్తానికి ట్రై చేయండి. ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది ఈజీగా. సో అంత ఎండ కొట్టకుండా నార్మల్ గానే అయితే కంప్లీట్ చేయొచ్చు. అదే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే మొత్తం మన ఎండ కొడుతుంది. సో అప్పుడు ఇబ్బంది అవుతుందని మీరైతే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి అయ్యండి. మేము నడిచేసరికి మార్నింగ్ అయిపోయింది. ఫుల్ జనాభా ఎక్కువ అయ్యారు. సో చూడరు మేము ఎంత మంది మార్నింగ్ 6 o'clock అయ్యేది. సో ఫుల్ జనాభా ఎక్కువ అయ్యారు. అండ్ మార్నింగ్ చేస్తే ఏంటంటే జనాభా జర తక్కువ ఉంటుంది. అండ్ దర్శనం కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది మార్నింగ్. సో మేము ఎంత మార్నింగ్ వెళ్ళినా మాకైతే చాలా టైం పడుతుంది. సో మధ్యలో కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం మా ఫుల్ కాలు గుంజుతున్నాయని కొద్దిసేపు సో ఆగినాక మా శ్రీవారి కనిపిస్తే శ్రీవారి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ వేరే లింగాలు ఒక్కొక్క లింగం దర్శించుకుంటూ మనం అయితే గిరిప్రదక్షిణ అయితే కానిస్తున్నాం. సో వాయులింగం దగ్గరకు వచ్చి అక్కడ ఇట్ట దీపారాధన చేసుకుని అంటే దీపాన్ని దండం పెట్టుకున్నాం. సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చూసినా గానీ నేను నమ్మలే. సో ఇప్పుడు చాలా రియలిస్టిక్ ఉంది. అండ్ దీని స్టోరీ అంటే మనకు తెలియదు. సో మీకు తెలిసి చెప్పండి. చాలా సార్లు చూసినా గానీ మనకు అంత తెలియదు, ఐడియా లేదు. సో చంద్రలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఇట్ట ఇదే గిరి మామ. ఈ గిరిప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ప్రదర్శన చేయడం గిరిప్రదక్షిణ అంటారు. సో అలా అదే ఆ కొండ చుట్టే ప్రదర్శన చేయాలి. అలా గిరిప్రదక్షిణ కింద మీద పడుతూ మేమైతే లాస్ట్ లింగం కాడికి వచ్చాం. సో ఇదైతే మొత్తం ఆ రోడ్ మీదే మామ. సిటీలోనే మనం అయితే గిరిప్రదక్షిణ మొదలు పెట్టాలి. సో ఆ పెద్ద కొండ చుట్టూ తిరగడమే గిరిప్రదక్షిణ. మొత్తం రోడ్ మీదే చేయాలి ప్రదర్శన అంతా. సో సపరేట్ గా ఏమి ఉండదు. అండ్ లాస్ట్ ఎండింగ్ అయితే అయిపోయింది. ఎండింగ్ బోర్డు ఇది. ఇక్కడ నుంచి అయితే మెయిన్ కూడా వస్తుంది. సో ఎదురుగా వచ్చేది ఇది మెయిన్ గుడి మామ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మేమైతే మిస్టేక్ చేసినాం. ఏంటంటే గిరిప్రదక్షిణ అయిపోగానే మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. సో అక్కడ వెళ్ళకూరి మీరు ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ రెస్ట్ అయితే వెళ్ళి ఎందుకంటే అప్పుడు టైం ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి. సో మేము అక్కడ వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాం. లోపల చాలా మంది జనాబుర్రు. మేము చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేసి లోపల వచ్చి చుక్కలు ఒప్పిస్తున్నాయి మాకైతే. సో 14 kilometers గిరిప్రదక్షిణ ప్లస్ ఇలా 5 hours నిలబడే ఉన్నాం. సో గ్యాప్ లో నాకు ఈ బుడ్డోడు అయితే పరిచయం అయ్యిండు. ఈ బుడ్డోని తోటి చాలా టైం పాస్ అయింది. సో బుడ్డోడు చెప్పిన మాట ఇంటి వాళ్ళ మమ్మీని తాతను కర్లిస్తుండు. అక్కడ అయితే కన్నడ అంటే నాకు కన్నడ నేర్పించిండు. మొత్తం దర్శనం అయితే అయిపోయింది మామ. 5 hours పట్టింది దర్శనానికి. సో నాతో అయితే లేదు. నేను చిన్న మెల్ల కొండుకుంటూ నడుచుకుంటూ వస్తున్నా. మా వాళ్ళంతా ముందు వెళ్ళిపోతారు.